ఛత్తీస్గఢ్కు చెందిన 14 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఆపరేషన్ చేయుత కార్యక్రమం ద్వారా అమాయక గిరిజన మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీ బి రోహిత్ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకొని అడవులను వదిలిపెట్టి మావోయిస్టులు వస్తున్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో 5 దళ కమాండర్లు, 9 మంది దళ సభ్యులు ఉన్నారని వివరించారు. దృష్టి సారించింది. మనం 2024 నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 64 మెంబర్స్ ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ కేసులలో చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మేడుల బయారం లిమిట్స్ లో రిజిస్టర్ అయిన కేసెస్ లో 64 మెంబర్స్ ను మనం అరెస్ట్ చేసాం. అదే కాకుండా సరెండర్స్ విషయానికి వస్తే కూడా 2024 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 80 మందిని 80 మెంబర్స్ ను సరెండర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరమే మనం 44 మెంబర్స్ ను సరెండర్ చేశాం. మీకు అందరికి తెలుసు, లాస్ట్ మంత్ జనవరిలో చర్లలో ఈ యూజీ క్యాడర్ ఫ్యామిలీస్ తోటి ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చి ఇతర జిల్లాలో, ఇతర రాష్ట్ర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున మన దగ్గరికి వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా సరెండర్స్ లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే 94 మంది సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా మన తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ చేపడుతున్న ఆపరేషన్ చేయుత అనే ప్రోగ్రామ్.